నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ డైరీ న్యూస్. నేను మీరు అన్నది. ముఖ్యంగా ఈరోజు పీపుల్స్ డైరీ దినపత్రికలో ఒక మంచి వార్తా కథనం అయితే రావడం జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ వాడకం అనేది చాప కింద నీరులా ప్రవహిస్తుంది. ఇంటర్నెట్ను యూజ్ చేసేటువంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం లేదు. చిన్న పిల్లల కాంచెల్లి కూడా పండు ముసలి వాళ్ళకి కూడా ఇంటర్నెట్ను యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. సో అందుకే ఇంటర్నెట్ దూకుడు, అంటే డిజిటల్ దూకుడు అనేటువంటి ఐటమ్ తోటి పీపుల్స్ డైరీ ముందుకు రావడం జరిగింది. ఇక దేశంలో 109 కోట్లు దాటిన ఇంటర్నెట్ వినియోగదారులు, మెట్రో నుంచి గ్రామం దాకా విస్తరించిన ఇంటర్నెట్, టెలికాం తరంగాల్లో పుంజుకుంటున్న ఆర్థిక శక్తి, అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్న యుగం ఇది, కొనసాగుతున్న అంతర్జాల విప్లవం ఇది. 3 నెలల్లో 6 కోట్లకు పైగా కొత్త యూజర్లు. ట్రాయ్ నివేదికలో సంచలన గణాంకాలు. ఏదైతే టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ఏదైతే ఉందో అది ఆ సంస్థ అనేది కూడా నివేదికను వెల్లడించింది. అందులో భాగంగానే కేవలం 3 నెలల్లో 6 కోట్లకు పైగా కొత్త యూజర్లు వచ్చిందట. అంటే ఫోన్ల యొక్క వినియోగం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. దీని ప్రకారం అంటే మనం ఇంటర్నెట్ను ఎంత యూజ్ చేసుకుంటే అంత లాభం ఉంటుంది, ఎంత యూజ్ చేసుకుంటే అంత నష్టం ఉంటుంది. ఈక్వల్గా ఉంటుంది. 50% లాభం ఉంటుంది, 50% నష్టం ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఇంటర్నెట్ వాడకం అనేది రోజు రోజుకు పెరుగుతుందని కూడా మనకు ట్రాయ్ అనేటువంటి ఆ యొక్క సంస్థ నివేదికను వెల్లడించినటువంటి పరిస్థితి మనకు కనబడింది. ఇక భారత టెలికాం రంగం అప్రతిహత వృద్ధిని కొనసాగిస్తోంది. దేశంలో ఇంటర్నెట్ టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం 2026 మార్చి నాటికి దేశంలో మొత్తం ఇంటర్నెట్ సబ్స్క్రైబర్ల సంఖ్య 109.27 కోట్లకు చేరిందని చెబుతుంది. ఇక 2025 డిసెంబర్ చివరి నాటికి ఈ సంఖ్య 102.86 కోట్లుగా ఉండగా కేవలం 3 నెలల్లోనే 6.24% వృద్ధి నమోదైందని కూడా మనం గమనించవచ్చు. ట్రాయ్ నివేదిక ప్రకారం మొత్తం ఇంటర్నెట్ వినియోగదారులు 104.62 కోట్ల మంది వైర్లెస్ ద్వారా, 4.65 కోట్ల మంది వైడ్ కనెక్షన్ల ద్వారా ఇంటర్నెట్ సేవలు పొందుతున్నారు. వీరిలో బ్రాడ్బ్యాండ్ వినియోగదారుల సంఖ్య 106.58 కోట్లుగా ఉండగా న్యారో బ్యాండ్ అంటే 56 kbps కంటే తక్కువ వేగం ఉన్నటువంటి సబ్స్క్రైబర్లు 2.69 కోట్లుగా ఉన్నారు. త్రైమాసిక ప్రాతిపదికన బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రైబర్ల బేస్ 5.81% పెరగడం విశేషం. ఇక ఇంటర్నెట్తో పాటు మొత్తం టెలిఫోన్ సబ్స్క్రైబర్ల సంఖ్య కూడా 133.05 కోట్లకు పెరిగిందని చెప్పడం జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా టెలిడెన్సిటీ అంటే ప్రతి 100 మందికి ఉన్న ఫోన్ కనెక్షన్లు గత త్రైమాసికంలోని 91.74% నుంచి 93.2% మెరుగుపడింది. వైర్లైన్ టెలిడెన్సిటీ సైతం 3.33% నుంచి 3.38% పెరిగింది. మొత్తానికి అయితే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఇంటర్నెట్ వినియోగం అనేది విపరీతంగా పెరిగింది, ఇంకా పెరగబోతుంది. మొత్తం డిజిటల్ యుగమే కూడా ఇదంతా కూడా స్ప్రెడ్ అవ్వబోతుందని కూడా మనకి వార్త ద్వారా తెలుస్తూ ఉన్నది. చాట్ జీపీటీ వచ్చింది, వచ్చింది, చాలా రకాలుగా వీటిలో నిమగ్నమే కారణంగా దానికి సంబంధించి ఇంటర్నెట్ సౌకర్యం అనేది కూడా కావాలి. ఇంటర్నెట్ వినియోగించేటువంటి సంఖ్య రోజు రోజుకు పుట్టగొడుగులా పెరుగుతుందని కూడా మనం చెప్పక తప్పడం లేదు. ఈ వార్తలు చూస్తూ ఉంటే ప్రతి ఒక చిన్న పాప నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ దాకా కూడా ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. యూట్యూబ్ చూస్తూ ఉన్నారు, వివిధ రకాల సెర్చింగ్లు చేస్తూ ఉన్నారు. లేకపోతే చదువుకు ఉపయోగపడుతుంది, అది అన్నిటికీ ఉపయోగపడుతుంది. మంచికి ఉపయోగపడుతుంది, చెడుకు ఉపయోగపడుతుంది. కానీ ఎట్టకేలకు ఏదైనా కూడా ఇంటర్నెట్ వినియోగం అనేది కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడింది. సరే, ముఖ్యంగా విద్యార్థులు సరే మీరు చూడండి, కానీ మీ చదువుకు తగ్గట్టుగానే మీరు ఆ యొక్క టెక్నాలజీని మీరు వినియోగించుకోండి. మొత్తానికి ఫోన్కు అడిక్ట్ అయితే మనకు కంటి చూపు సమస్యలు, అదేవిధంగా మతిమరుపు సమస్యలు, అదేవిధంగా హృదయ సంబంధిత రోగాలు కూడా వస్తున్నాయని కూడా తెలుస్తూ ఉన్నది. మనకు టైం వేస్ట్ అవుతున్నది, మనం గోల్ అంతా కూడా రీచ్ కాలేకపోతున్నాం. అంటే ముఖ్యంగా అతిగా వినియోగించుకోవద్దు. ఏది కూడా అతి ప్రేమ ఎంతైతే చివరికి ఎంత దారితీస్తుందో అతి వినియోగం కూడా మన జీవితానికి కూడా ఎంతో కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మొత్తానికి వాడద్దు అని చెప్పడం లేదు, వాడద్దని ఎవరు చెప్పడం, అది మీ ఇష్టం. కానీ ఎక్కడైతే ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి తప్పించి ఏకాంతం 24 గంటలు ఫోన్ పట్టుకుంటే వచ్చేది ఏమీ లేదు. సరే, బుక్కులు చూస్తే కూడా కొంచెం జ్ఞానం వస్తుంది. సరే, ఫోన్లలో రకరకాల బుక్స్ ఉన్నాయి, రకరకాల పీడిఎఫ్లు ఉన్నాయి, రకరకాల నాలెడ్జ్ ఉంది, నేను కాదనట్లేదు. కానీ ఎక్కువ ఫోన్ అడిక్ట్ అయితే మన సబ్జెక్ట్ తోటి మనం ఏదో ఒక సబ్జెక్ట్ని చూస్తూ ఉంటాం, కానీ మధ్యలో ఇంకొకటి ఏదో పాపం మిస్ అవుతుంది. అందులో మనం డైవర్ట్ అయ్యి
మనం డైవర్ట్ అది ఓపెన్ చేసి ఇంకా స్క్రోల్ చేస్తూ ఉంటాం. 2 నిమిషాలలో ఓడి చేసేది 2 గంటలు కథం చేస్తాం. అక్కడ మన యొక్క ఫోకస్ అంతా కూడా మిస్ అవుతా ఉన్నాం. దాని కారణంగానే కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. సరే, డిజిటల్గా మారుతున్న కాలానికి అనుగుణంగా మనం పోవాల్సిందే, తప్పు అని నేను అనడం లేదు. కానీ మారుతున్న కాలానికి సంబంధించి మన జీవితం కూడా ముడిపడి ఉందనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. మన ఆరోగ్యాలను కూడా కాపాడుకోవాలి. ఎక్కువగా మనం ఫోన్ చూడడం వల్ల మనకు అనేక రకాల దుష్ప్రభావాలు ఉన్నాయి తప్ప ఒక్కటి కూడా మంచిది లేదు. ఏదో టెక్నాలజీని మనం చేస్తున్నాం, సరే మన రోగాలకు, మన జాబులకు, మనకు వచ్చే జీతానికి అంత మాత్రమే అవుతుంది. కానీ విపరీతంగా పెరుగుతుంది. నెట్ కంపల్సరీ కావాలి. ఈ కాలంలో ఇంటర్నెట్ లేనిది ఏ పని కూడా జరగడం లేదు. ఏ ఆఫీసులో ఏ ఫైల్ కూడా కదలని పరిస్థితి. కానీ మితంగానే ఉండాలి కదా. సరే, ఏది ఏమైనా కూడా డిజిటల్ యుగంలో ఉన్నాం. వీఆర్ వెరీ హ్యాపీ. మనం 5Gలో ఉన్నాం, మనతో జెన్జీ. కానీ ఎంతో కొంచెం మనం ఏదైతే ఇప్పుడు నెట్ వాడాలంటే కంపల్సరీ ఫోన్ ఉండాలి, లేకపోతే ల్యాప్టాప్ ఉండాలి, లేకపోతే పీసీ ఉండాలా, లేకపోతే ట్యాబ్ ఉండాలి. ఏదున్నా కూడా ఆ కిరణాలన్నీ మనకు కంట్లో కొడుతుంటే మన కంటి దృష్టి అనేది కూడా తగ్గిపోతుంది. చాలామంది చిన్నపిల్లగాళ్ళు నిజంగా వాళ్ళకు 2వ తరగతి 3వ తరగతి కూడా లేరు, 1వ తరగతిలో కూడా కళ్ళద్దాలు వచ్చినాయి. అంటే వినియోగం వల్ల. సో ఏది ఏమైనా కూడా అంత మనకు మంచికే, అంత మన కొంచెం డ్రాబ్యాకే, అంతా మన మంచికే, ఇంకోటి కూడా డ్రాబ్యాకే. ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. ఎంత చూడాలో అంత చూడాలి, ఎంత వినియోగించాలో అంత వినియోగించుకుంటే బాగుంటుంది. సో ఇది మొత్తానికైతే అప్డేట్స్ చూస్తున్నాను. పీపుల్ జరీ. థ్యాంక్ యూ సో మచ్.